సాగర్ సాగర్ సాగర్, అక్కడ లాకప్లో ఉండక ఎలాంటి పేపర్ మీద సంతకం పెట్టద్దు. అది ఎలాంటిదైనా సరే. అర్థమైంది నీకు? సాగర్, వెళ్దామా? ఇన్స్పెక్టర్ గారు 1 మినిట్. సాగర్, నువ్వు ఇంట్లో ఏం తినట్లేదు కదా, ఇందులో నీకు ఇష్టమైన కొన్ని కచోడీలు పెట్టాను, అక్కడ తిన్నానా. నువ్వు దేనికి బెంగ పెట్టుకోకు. మీ నాన్నగారు నిన్ను విడిపించేస్తారు. ఒంటరి వాళ్ళని అయిపోయానని అనుకోకు. నువ్వు మేమంతా ఉన్నావు నీకు తోడుగా. సారీ మేడం, ఇలాంటి లాకప్లో కనుమతించరు. వీటికి ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటి? నేను మా అబ్బాయికి ఏవో తినడానికి ఇస్తున్నాను, దానికి కూడా పర్మిషన్ కావాలా? ప్లీజ్ మీరు నన్ను కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులో ఉన్నది కేవలం తినడానికే. తను తీసుకెళ్తాడు వీటిని. సగర్, ఇదిగో నాన్న, తప్పకుండా తినాలి, సరేనా? మామ్ ప్లీజ్, ఇలాంటివన్నీ అక్కడ అలౌ చేయరు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్నే అర్థం చేసుకోమంటున్నావు. ఆయన అర్థం చేసుకోమని చెప్పవా? నా కన్న బిడ్డకి తినడానికి ఏదైనా ఇస్తే అదో పెద్ద నేరమా? పోనీ నేరమే అనుకుందాం, నన్ను కూడా అరెస్ట్ చేయండి, ఉరికంబం ఎక్కించండి. నాకు అసలు ఏం భయం లేదు. మా అబ్బాయి ఇవన్నీ తీసుకెళ్లాల్సిందే, తప్పదు. మమ్మీ ప్లీజ్, నేను పూర్తిగా బాగున్నాను, నాకేం కాలేదు, సరేనా? నువ్వు ఇలా ఏడవద్దు ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను ఎలా వెళ్ళగలను మమ్మీ? ఇన్స్పెక్టర్ గారు 1 మినిట్, మా నాన్నమ్మని చూడొచ్చా? అలాగే. వదినా, సగర్, నువ్వు అసలేం బెంగ పెట్టుకోకు. మేమంతా ఉన్నాం కదా, నువ్వేం బాధపడకు, సరేనా? మీ నాన్న త్వరలోనే వచ్చేస్తారు, నువ్వు బాధపడకు. మమ్మీ నేను పూర్తిగా బానే ఉన్నాను, కంగారు పడుకు, నాకేమీ జరగదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.